గ్రామ దళిత పెద్దలకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి బహుజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను శివరామకృష్ణ, హైకోర్టు అడ్వకేట్, పెనుగొండ మండలం, గుంటూరు నాది. మరి 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి బహుజనుల యొక్క అంటే మాదిగల యొక్క ప్రాతినిధ్యం కూడా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో దాసగాన్పల్లి కుల్లాయప్ప గారు మన హిందూపురం ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మరి సోదరుని యొక్క గుర్తు కుట్టు మిషన్. దానికి తప్పకుండా మనం ప్రతి ఒక్కరూ ఓటు వేసి, మరి మన కుటుంబ సభ్యులు కూడా ఓటు వేసే విధంగా, మరియు మన దళిత జాతితో పాటు ఇతరులు కూడా ఓటు వేసే విధంగా కూడా మనం ప్రచారం చేసి సోదరుని గెలిపించాలని చెప్పనేసి మీకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. మరి కుల్లాయప్ప గారు దాదాపు 15 సంవత్సరాల పైనుంచి మరి దళిత జాతి సమస్యల పైన అనేక పోరాటాలు చేసి, మరి దళితుల సమస్యల గురించి అనునిత్యం పోరాటం చేయడంలో ముందున్నవాడు మన కుల్లాయప్ప గారు. మరి అటువంటి వాళ్ళకు మరి పార్లమెంట్లో ప్రాతినిధ్యం కల్పిస్తే మనకు అవసరమైన చట్టాలు చేయడంలో ఇటువంటి వారు పాలు పంచుకోవడం వల్ల మనకు సమాజంలో రక్షణ కల్పించడమే కాకుండా మన సంక్షేమానికి సంబంధించి, మన అభివృద్ధికి సంబంధించి, మన జాతి గౌరవాని కోసం, మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం, మన జాతి బిడ్డల చదువు కోసం, మరి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అమలు చేయడంలో వీరు ముఖ్య భూమిక పోషిస్తారని చెప్పనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి వాళ్ళని మన ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలా అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉండడం వల్ల మన జాతి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మరి బాగుపడడానికి అవకాశం ఉంటుంది, మన రక్షణ కోసం అనేక చట్టాలు చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పనేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇటువంటి వాళ్ళని సమర్థవంతంగా పనిచేసే వారిని, నిజాయితీ పరుడైన కుల్లాయప్పని మనం తప్పకుండా మన హిందూపురం పార్లమెంట్కి ఎన్నుకొని, మనం హిందూపురం ఎంపీ అభ్యర్థికి ఎన్నుకొని పార్లమెంట్కి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అంతేకాకుండా మీరు ఎక్కడైతే వెళ్తుంటారో మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ ప్రతి ఒక్క చోట మన సోదరుడు కుల్లాయప్ప గురించి చెప్పి, మరి అతను గతంలో మన జాతికి చేసిన అనేక సేవా కార్యక్రమాలు, మన జాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించడంలో విశేషమైన కృషి చేసినారు. మరి కుల్లాయప్ప గురించి మనం ప్రతి ఒక్క చోట ప్రచారం చేసి ప్రతి ఒక్కరిని ఓటు వేసే విధంగా మనము అతని గురించి చెప్పాలని చెప్పనేసి మన కల్లమరి దళిత బిడ్డలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మరి ఇట్లాంటి వాళ్ళని మనం పార్లమెంట్కి పంపించాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పనేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మన కల్లమరి దళిత సోదరులకు, దళిత ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయిన కుల్లాయప్ప గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.